ఇప్పుడు ఇది అమ్ముతారా మీరు? ఇది తీసుకుంటారా? ఇది తీసుకొని ఉడకబెట్టాలి సార్. ఉడకెట్టి ఆరెట్టాలి సార్. ఎండ ఉండాలి, వర్షం పడితే మళ్ళీ పాడైపోద్ది. ఉడకబెట్టి ఎండలో ఆరెట్టి రాయాలి సార్, రుద్దాలి. అది పామిన తర్వాత అప్పుడు మనం కలర్ వస్తుంది, పసుపు అనేది అమ్మాలి. రుద్దిన తర్వాత అప్పుడు అమ్మాలి సార్. ఓకే, మరి ఏంటి ఎంత ఉంది ఇప్పుడు? కేజీకి ఎంత ఇస్తున్నారు దళారులు? అంటే 120 ఎంత ఉంది సార్? 120, 130, 120. అది చాలా తక్కువ కదా? చాలా తక్కువ సార్. మరి మీరు ఎప్పుడు పోరాడలేదా డైరెక్ట్ గా ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా, ధర నిర్ణయించేలాగా? ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలియపరిచినా సరే ఇలానే ఉండిపోద్ది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఈ రేట్ అనేది ఇంతవరకు అలా ఉండిపోతుంది. మీకు ఎంత ఖర్చు అవుతుంది ఈ పంట వేయడానికి? ఈ పంట అనేది మీకు ఎంత ఖర్చు వస్తుంది చేతికి రావడం? ఖర్చు అంటే ఎక్కువ అవుతుంది సార్, ఖర్చు ఎక్కువ అవుతుంది. పంట అనేది మనకి డబ్బులు అనేది తక్కువ వస్తుంది సార్. అటు ఇటు ఎంత ఖర్చు? మాక్సిమం అయితే సార్ 100 కేజీలు పండించాలంటే ఇంకో ఒక 20,000 అయిపోద్ది సార్. 100 కేజీలకి 20,000 అవుతుంది. 3 సంవత్సరాలు కష్టం ఎక్కువ కదా సార్, సులువుగా పండదు. కష్టపడితేనే పండుతుంది, లేకపోతే పంట రాదు. వీళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారా? వీరందరూ కూలీలు సార్. ఇదే పని, పసుపే ఇదంతా మొత్తం పసుపే సార్. తువ్వినప్పుడు ఇది బయటికి వచ్చిన తర్వాత అది కట్ చేయాలి సార్. ఈ వేర్లు అనేది కట్ చేసిన తర్వాత ఇవి తీసేయాలి. అది తీసేయాలి సార్. ఇది పనికి వస్తుంది, ఇవన్నీ పనికి వస్తాయి. ఇది పనికి వస్తుంది, ఇది ఉడికెట్టాలి. ఇదన్నీ సార్, ఇది కూడా పనికి వస్తుంది. ఇదే పనికి వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. ఈ వేర్లు అనేది తీసేయాలి. మీరు కెమికల్స్ అవేవి ఎరువులు? కెమికల్స్ అంటే గత్తం వేస్తాం సార్, పేడ. ఆర్గానిక్ కెమికల్స్ మందులు గిందులు కొట్టరు? అవును సార్. అది వేస్తే ఒక సంవత్సరం పండుతుంది, తర్వాత పాడైపోద్ది సార్. మీరు రైతేనా? రైతే సార్. చూసారు కదా, ప్రసంగి ఇతని పేరు. పసుపు పంట తీస్తున్నారు. సో ఒక ఎకరా ఉంటది. ఇది 3 సంవత్సరాలకి ఒక పంట వస్తుందట. అయితే మనం చాలాసార్లు విన్నాం, రైతే రాజు దేశానికి అంటారు కదా. రైతు రాజు అనడానికి ఆ మాట అలా నిలిచిపోయింది తప్ప అది కార్యాచరణ దాల్చటంలా. ఎందుకంటే 3 సంవత్సరాలు వీళ్ళు ఈ పంట కోసం ఎదురు చూసి